హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలని మీ ముందుకు రావడం జరిగిందండి. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో, త్రివిధ దళాల వారు ఉన్నారో, ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీస్ ఉన్నారో వారందరికీ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మీకు స్క్రీన్ మీద ఈ లెటర్ యొక్క ఒక పాయింట్ ఏదైతే షో చేస్తుందో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎక్స్ సర్వీస్ మెన్కి, ప్రతి ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీకి. ఎందుకంటే ఇది ఈసీహెచ్ఎస్ ఎంపానల్మెంట్ హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ విషయాలు అనేది తప్పకుండా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నార్మల్గా ఏంటంటే మనం ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ అంటే ఏవైతే మనం సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్లో మన అయితే ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ ఉన్నారో వారికి ట్రీట్మెంట్ మేము ఇవ్వగలం అని చెప్పేసి అక్కడ వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఉంటారో ఆ హాస్పిటల్ని ఎంపానల్మెంట్ హాస్పిటల్ అని అనటం మనం జరుగుతుంది నార్మల్గా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కేసెస్లో కొంతమంది ఆ ట్రీట్మెంట్ కొరకు వారి దగ్గరలో ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ లేకపోవటం, వారికి అనుకూలంగా లేకపోవటం, అలాగే ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వారికి ఇంటి దగ్గరే ఉండటం ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఆ యొక్క హాస్పిటల్ ఏదైతే వారికి కన్వీనియంట్గా ఉందో అది ఎంపానల్మెంట్ హాస్పిటల్లో లేకపోవటం, ఇలాంటి సందర్భాలు అనేవి చాలాసార్లు మన ఎక్స్ సర్వీస్ మెన్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే అలాంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్స్ బయట నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో చేయించుకుంటున్నారో అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో నేను క్లియర్గా ఈ లెటర్ ఏదైతే ఉందో అది తెలుగులోనే డిస్ప్లే చేసి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇక్కడ మనం తెలుగు ఫార్మేట్లోకి వచ్చాము. ఆ లెటర్ యొక్క తెలుగు ఫార్మేట్లో ఇక్కడ మీరు చూడొచ్చు, నాన్ ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో చికిత్సకు ముందస్తు అనుమతి అనేది తప్పనిసరి. అందువల్లనే ఈ లెటర్ అనేది మనకి ఈ ఎస్ఓపిలో ఒక పాయింట్ అండి. ఈ పాయింట్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తెలియాలి కనుకనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇతర ఆసుపత్రుల్లో చికిత్స అవసరం కావచ్చు కనుక దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకే డాక్టర్ దగ్గర కొనసాగుతున్న చికిత్స అయి ఉండొచ్చు, లేదా ఆ ఆసుపత్రి మీద ఏదైతే హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ మీద మీకు నమ్మకం ఉండొచ్చు, వారి ట్రీట్మెంట్ మీద. అలాగే తమ నగరంలో ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ ఏదైతే ఎంపానల్మెంట్ హాస్పిటల్ అందుబాటులో లేకపోయిన సందర్భం కూడా ఉంటుంది. అలాగే నివాసానికి దగ్గరగా ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్ అనేవి. అలాగే కొన్ని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మనం ట్రీట్మెంట్ నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో తీసుకుంటున్నట్టయితే మనము రీజనల్ సెంటర్, రెండు తెలుగు రాష్ట్రాల రీజనల్ సెంటర్ ఒక్కటే, అది సికింద్రాబాద్లో ఉంది. అక్కడ డైరెక్టర్, రీజనల్ సెంటర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారు అక్కడికి వెళ్ళేసి మనం ఈ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మనకి కొంత మేజర్ చికిత్సలు కొంతమంది చేయించుకుంటుంటామండి. అది కూడా నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో. అలాంటి వారికి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది కూడా మనం తెలుసుకోవాలి. ఏవైతే హార్ట్కి సంబంధించి, అలాగే క్యాన్సర్కి సంబంధించి, అవయవ మార్పిడికి సంబంధించి, జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించి, అలాగే న్యూరో సర్జికల్కి సంబంధించి, అలాగే అధిక బరువుకు సంబంధించి ఏదైతే చికిత్స మనం నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఆ సమయంలో సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ అంటే మన ఢిల్లీలో ఉన్న సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ నుండి మనం ఈ ట్రీట్మెంట్ అనేది సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ అక్కడ ఎండీ గారు ఉంటారండి, మేనేజింగ్ డైరెక్టర్ ఈసీహెచ్ఎస్, మేజర్ జనరల్ గారు ఉంటారు. అక్కడ నుండి మనం ఈ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్. మనకు ఈ యొక్క టోటల్గా ఈ యొక్క ఏదైతే ఖర్చు ఉంటుందో ఈ ఖర్చు మొత్తానికి కూడా మనము రిటైర్ అయిన ఎక్స్ సర్వీస్ మెన్స్ని, మనకు పెద్దగా ఇన్కమ్ ఏం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం ట్రీట్మెంట్ చేయించుకున్న సమయంలో చాలా ఎక్కువ ఖర్చు అవడం జరుగుతుంది. అలాంటప్పుడు రీఎంబర్స్మెంట్ అనేది మనం ట్రై చేస్తాం తప్పకుండా. అలాంటప్పుడు మనకు రీఎంబర్స్మెంట్ ఒక 100 రూపీస్ మనం ఖర్చు పెట్టినట్లయితే అందులో మనకు ఓన్లీ 30 to 40 రూపీస్ మాత్రమే మనకు రీఎంబర్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా అది కూడా ఇక్కడ ఏదైతే సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ పద్ధతిలో అంటే ఆ రేట్ల ప్రకారమే మనకు ఈ యొక్క రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ట్రావెల్ అలౌన్స్, ఈ కేసులో ట్రావెల్ అలౌన్స్ అనేవి ఇవ్వరు. ఈ విషయం కూడా క్లియర్గా ఈ యొక్క ఎస్ఓపిలో చెప్పడం జరిగింది. నార్మల్గా మనం ఎంపానల్మెంట్ హాస్పిటల్ త్రూ మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే, ఇన్ కేస్ నేను గుంటూరులో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను కానీ నా ట్రీట్మెంట్కి సంబంధించిన ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఇక్కడ లేనట్లయితే, ఇన్ కేస్ నేను హైదరాబాద్ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినట్లయితే అప్పుడు ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కొరకు ఈ ట్రావెల్ అలౌన్స్ అనేవి తప్పకుండా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న కేసు ఏంటంటే మనకు ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్ కాదు కనుక, నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్ కనుక ఇక్కడ ఈ ట్రావెల్ అలౌన్స్ అనేవి ఇవ్వరు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించి, వారి ఈసీహెచ్ఎస్ బెనిఫిషరీకి సంబంధించి. సో దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్కి చేరేంత వరకు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి.